రోజు నా బర్త్డే. సో నాకైతే స్లో బర్త్డే, ఇట్లా పీస్ఫుల్ మైండ్తో లెట్స్ సీ హౌ ఇట్స్ మై బర్త్డే గోయింగ్ ఆన్. చూసేసారు కూడా. Working birthday actually. You get it? అందుకే సాయిరామ్ స్కూల్ Inaudio. 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 హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హైదరాబాద్ పిల్ల. ఈరోజు నా బర్త్డే. సో నాకైతే స్లో బర్త్డే, ఇట్లా పీస్ఫుల్ మైండ్తో అవ్వాలి అని కోరుకుంటున్నా. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ నేను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. లెట్స్ సీ హౌ ఇట్స్ మై బర్త్డే గోయింగ్ ఆన్. సో బర్త్డే అంటే మామూలుగా ఉండద్దు. సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఈ డ్రెస్ వచ్చి మా మమ్మీ స్టిచ్ చేసింది నా కోసం. నాకైతే చాలా బాగా అనిపించింది, కానీ డే టైంలో క్లాత్ నాకు కంఫర్టబుల్ అనిపించక వేరేది చేంజ్ చేసుకున్నా. ఏ అవుట్ఫిట్ బాగుందో నాకు చెప్పాయండి. సో ఇంకేంటి ఆలస్యం, this concealer foundation I will not use. Let's see how it's look. This is the first. Swiss with outline pencil, eyeliner and Maybelline lipstick. These all are my shade. Just add mascara. This is my mascara. Just think of mascara. Going to be magic. Air setting spray. Simple working birthday actually. Happy with it. సో అలా నా ఫ్రెండ్స్ వచ్చి నా కోసం కేక్ కూడా కట్ చేయించారనమాట. ఇక్కడ స్టార్ట్ అయిందండి మన బర్త్డే అసలు అయింది. సో అలా హ్యాపీగా మేము అందరం చిట్ చాట్ చేసుకొని కేక్ కట్ చేసుకొని నాతో కష్టపడి క్యాండిల్స్ బ్లో చేయించారు. అండ్ అలా క్యూట్ గిఫ్ట్స్ అండ్ బొకేస్ ఇచ్చారు. హౌ క్యూట్ ఇట్ ఈస్. అండ్ అలా దాని తర్వాత నేనైతే వెళ్ళి అందరి కోసం బిర్యానీ తీసుకొచ్చేసాను. ఆర్డర్ చేసేదానికంటే వెళ్ళి తేయడంలో కిక్కర్ బాగుంది. ఈ లోపల మా వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎందుకంటే ఫ్యామిలీతో కేక్ కట్ చేయించడానికి అనమాట. వాళ్ళందరూ వెయిట్ చేస్తుండగా వీళ్ళందరితో మా అమ్మమ్మ చూసే సీరియల్ గురించి చిట్ చాట్ చేస్తూ ఉన్నాడు. సో అలా ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా కేక్ కట్ చేసుకున్నా. అండ్ ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్ బ్లెస్సింగ్స్ లేకున్నా
నథింగ్ నెక్స్ట్ ఇయర్ నాకు ఇచ్చింది దేవుడు. అండ్ ఎంత హ్యాపీగా నన్ను బ్లెస్ అయింది. గాడ్ బ్లెస్సింగ్స్, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అండ్ ఫ్రెండ్స్ లవ్ అండ్ సపోర్ట్ ఏం లేకుండా ఇక్కడ దాకా అస్సలు రాలేదు. బర్త్డే అంటే నెక్స్ట్ ఇయర్ గాడ్ గిఫ్ట్ అన్నమాట. సో అది విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ జరుపుకోవడం అనేది చాలా 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 బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ నా కోసం ఫ్రెండ్స్, అక్క, బావ వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా కేక్ తెచ్చారు. 3 కేక్స్ కట్ చేశాను నేను నా బర్త్డే రోజు. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బర్త్డే అంటే గ్రాండ్గానే చేసుకోవాలని ఉండదు, ఇలా స్వీట్ అండ్ షార్ట్గా చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది నా బర్త్డే. నా కిడ్స్ నా కోసం గిఫ్ట్స్ తెచ్చారు. లెట్స్ సీ. బాగా గుర్తుపట్టారు. పేపర్ రింగ్ లేటారా? లైట్లు ఎలా వస్తారా? లైట్లు రావా? మీ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ రారి. బాగుంది, మస్తుంది శాండ్. పైసలి 250 రూపీస్. ఇదేమో హనీ చేసింది, శాండ్ ఇచ్చేసాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు రాత్రి. బాగుంది శాండీ. హెసిటేట్ అయ్యా అది కదా వాడు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా గిఫ్ట్ వీళ్ళిద్దరూ పక్కా ఇస్తారు. అండ్ ఇలా అయితే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా నా బర్త్డే సెలబ్రేట్ చేసేసుకున్నాం. వీళ్ళు తెచ్చింది ఫస్ట్ ఫ్లోర్, మేము తెచ్చింది సెకండ్ ఫ్లోర్. సో ఇలా నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి.